హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయి పవన్ టెక్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి పిహెచ్పి కాస్టింగ్ గురించి తెలుసుకుందాము. పిహెచ్పి కాస్టింగ్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక డేటా టైప్ ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ డైరెక్ట్గా. ఒక ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వేరియబుల్ వచ్చి జస్ట్ మామూలుగా వేర్ అని క్రియేట్ చేసి నేను దీన్ని 22 అని రాసిన 55 అని రాశాను. ఎందులో రాశాను? స్ట్రింగ్లో రాశాను. ఓకే, నేను ఇప్పుడు ఈ వేరియబుల్ని నేను వేర్ డంప్ కొడతాను. వేర్ అండర్స్కోర్ వేర్ డంప్ కొడితే ఏం జరుగుతుంది? ఈ వేరియబుల్ అనేది ఇందులో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఒక సెకండ్, సర్వర్ స్టార్ట్ అవ్వలేదు నాది. సారీ, ఫస్ట్ మనం సర్వర్ స్టార్ట్ చేయాలి. పిహెచ్పి అప్లికేషన్ రన్ అవ్వాలంటే పక్క ఈ సర్వర్ అనేది రన్నింగ్లో ఉండాల్సిందే. ఓకే, డన్. ఇక్కడ రీలోడ్ చేస్తున్నాను. ఓకే, సో స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. కాకపోతే నా రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా ఎలాగైనా రాని, నాకు సంబంధం లేదు. కాకపోతే మనకి డేటా టైప్ అనేది ఇంట్లో ఉండాలి. సో అది ఎలాగైనా రాని, మనకి అది ఎలా వచ్చినా సరే అది ఇంట్లో మాత్రమే తీసుకోవాలి. డేటా టైప్ అనేది కన్వర్ట్ అవ్వాలి. సో దానికోసం కన్వర్షన్ అనమాట. మెయిన్ ఒక టైప్లో ఉన్న డేటా టైప్ని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకొక టైప్లోకి కన్వర్ట్ చేయడము అంతే. ఓకే, ఇక్కడ అదే ఉంది. Sometimes you need to change variable from one data type to into another, and sometimes you want to your variable have a specific data type. This can be done with the casting. సో ఒక డేటా టైప్ని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని డేటా టైప్స్ ఇచ్చారు కదా, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ ఇన్ని డేటా టైప్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ప్రతి దాన్ని నేను ఇక్కడ వేర్ డంప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రతి దాన్ని ఇక్కడ వేర్ డంప్ కొట్టాను. వేర్ డంప్ కొడితే ఏమవుతుంది? సో ఫ్లోట్, ఒక్క నిమిషాన్ని ఒకదాని కింద ఒకటి బిఆర్ ట్యాగ్ పెడతాను, ఒకదాని కింద ఒకటి వస్తుంది, మీకు బెటర్ వ్యూయింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? ఇంటూ ఫస్ట్ వన్ డేటా టైప్ ఇంటి కాబట్టి ఇంటూ, సెకండ్ వన్ ఫ్లోట్, థర్డ్ వన్ స్ట్రింగ్, బూలియన్, నల్ చూపించింది కదా. ఇప్పుడున్న ప్రతి దానికి నేను స్ట్రింగ్ అని డిఫైన్ చేస్తున్నా. మీరు ఒరిజినల్గా ఏ డేటా టైప్ అయినా ఇచ్చుకోండి. కాకపోతే కనుక ఇది డైరెక్ట్గా స్ట్రింగ్ లెక్కే తీసుకుంటుంది. ఓకే, సో అలా ఇది అనేది కాస్టింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది? కాస్ట్ టు ఇంటిజర్. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సపోజ్ నేను సి ఉంది కదా, సిని నేను ఏం చేస్తున్నానంటే వేర్ డంప్ చేస్తున్నాను. వేర్ డంప్ చేస్తే సో స్ట్రింగ్ అని చూపించింది కదా, స్ట్రింగ్ 13. సపోజ్ నేను దీన్ని ఇంటి కింద డిఫైన్ చేస్తున్నా. ఓకే, ఇంటి కింద డిఫైన్ చేస్తే ఏం చూపిస్తుంది? సో మనకి మిగతా స్ట్రింగ్ మొత్తం తీసేసుకొని బోల్ని ఇంటిజర్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ డి తీసుకున్నాను అనుకోండి. డి తీసుకుంటే ఒక 25 అనేది కిలోమీటర్స్ని స్టార్టింగ్ లెవెల్లో తీసుకుంటుంది, ఎండింగ్లో 25 ఉంది. సో మనకి తీసుకోవట్లేదు. సో మనకి ఇంటి వాల్యూ లేదు. సపోజ్ నేను ఇక్కడ ఈ తీసుకున్నాను అనుకోండి, ఈ తీసుకొని చేస్తున్నా, స్ట్రింగ్ వచ్చింది. ఓకే, నేను దీన్ని ఇంటి కింద డిఫైన్ చేసిన. ఓకే, 0. సో స్టార్టింగ్లో ఏదైతే ఉందో, సపోజ్ నేను సి తీసుకున్నాను అనుకోండి, ఇంటూ 25 చూపిస్తుంది. ఓకే,
అదేవిధంగా ఇప్పుడు నేను దీన్ని నేను ట్రూ ఫాల్స్ ఉంది కదా, ట్రూ నేను ఇంటి కింద తీసుకుంటే బేసిక్గా 1 చూపిస్తుంది అనమాట, ఎందుకంటే బూలియన్ వాల్యూ ఇంటి కింద కన్వర్ట్ అయితే 1. సో అలానే నల్ని నేను ఇక్కడ ఇంటి కింద కన్వర్ట్ చేసేసాను. ఓకే, ఓకే ఇంటి కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 0, అంటే వాల్యూ నల్ కాబట్టి 0 కింద తీసుకుంటుంది. సేమ్ టైప్స్ ఇక్కడ మనకి క్యాస్ట్ బూలియన్ వాల్యూ అన్నిటిని బూలియన్లోకి మార్చుకున్నాడు. సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, 5 స్ట్రింగ్ ఇంటూ ఫ్లోట్ బూల్ యారియన్ ఆన్సెట్, ఒక్కొక్క డేటా టైప్ని ఒక్కొక్క సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని కన్వర్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేయడం, వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడం, ఆ వాల్యూని ఇంకొక వాల్యూలోకి కన్వర్ట్ చేయడం. ఓకే సారీ. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, బెటర్ వచ్చేసి ఇది తీసుకుందాం, క్లాసెస్ తీసుకుందాము. ఒక ఆబ్జెక్ట్లోకి అరేలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేసి చూద్దాం. ఓకే, సపోజ్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ వచ్చేసి హాయ్ అని చేస్తున్నాను. దీంట్లో ఒక కన్స్ట్రక్ట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి క్లాస్ లోపల ఒకటి కన్స్ట్రక్ట్ మెథడ్ కలర్, ఇక్కడ వచ్చేసి పబ్లిక్ కలర్స్ తీసుకున్నాం కదా, మనకి బెటర్గా యాక్చువల్లీ క్లాస్ కంటే మామూలుగా ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతాయో మనం ఒక డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సరే ఒక పని చేద్దాం. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఓకే, యారే ఇప్పుడు క్లాసెస్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీకు క్లాసెస్ చెప్పలేదు కదా, సో మళ్ళీ ఇది చెప్తే కనుక మీకు హెవీగా అయిపోతుంది. సో జస్ట్ ఇంతకుముందు యారేస్ అయితే కనుక కొంచెం ఈజీగా ఉంటాయి. ఒక యారే క్రియేట్ చేస్తున్నాను. యారే వచ్చేసి ఇప్పుడు రెడ్, బ్లూ, అలానే వైట్. ఓకే, ఒక అరేని క్రియేట్ చేశాను. అరేని ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ var_dump అని కొట్టేసి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో అరే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ అరేని నేను ఆబ్జెక్ట్లోకి మారుద్దామని అనుకుంటున్నా. ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేసినాం అనుకో, ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ var_dump ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది కదా, దీన్ని మళ్ళీ నేను ప్రింటర్ చేస్తాను. ఓకే, కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి అంతే ఫార్మాట్ చేసి ప్రింటర్ చేసి సో దీన్ని నేను ఇక్కడ ప్రింటర్ చేస్తున్నా. ఓకే, సో వాల్యూస్ ఇలా వచ్చింది. ఇదేంటి ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసి ఆబ్జెక్ట్ అని కన్వర్ట్ క్లాస్ అని ఉంది కదా, ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయింది. డైరెక్ట్గా సపోజ్ ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఇక్కడ యారే ఉంది కదా, var_dump ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని j2array అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చిన యారేని అరే అని పెట్టామనుకోండి, అరే అని డిఫైన్ చేసి ఈ అరేలో ఇలా అరే అని డిఫైన్ చేసి అది ఇక్కడ మనం పాస్ చేసామంటే ఇక్కడ అరే ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ అరేలోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని నేను ఇక్కడ ప్రింటర్ కొడతాను. సో అరేలోకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ నేను var_dump కొడతాను. ఈ ఆబ్జెక్ట్ అరే వచ్చేసి ఇట్లా అరేలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో దీనికి ఆల్మోస్ట్ ఇక్కడ దీనికి చెప్పిన ప్రాసెస్ అయితే కనుక ఇదే. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ని అరేలో కన్వర్ట్ చేసి అరేని మళ్ళీ var_dump చేశారు. అలానే ఆబ్జెక్ట్ నుంచి అరేలోకి కన్వర్ట్ చేయడం. ఓకే, ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది ఏబిసి. ఫస్ట్ అరేని తీసుకొని అరే నుంచి ఆబ్జెక్ట్, దాని తర్వాత సేమ్ ఆబ్జెక్ట్ని మళ్ళీ అరేలోకి కన్వర్ట్ చేయడం అనమాట.
ఓకే. మీకు ఇదంతా ప్రాసెస్లో వచ్చేసి మీరు కావాలనుకుంటే కనుక ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అయిపోయింది, అరేటో ఆబ్జెక్ట్ కూడా అయిపోయింది. సో ఒక్కొక్క వాల్యూని తీసుకొని మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై చేస్తే కనుక మీకు బెటర్ ప్రాక్టీసెస్ ఉంటుంది, మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. మెయిన్ వినడం కంటే కన్నా ఎక్కువ ట్రై చేయాలి. ట్రై చేస్తే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అలానే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పిహెచ్పి మ్యాథ్ గురించి మీకు చెప్తాను. మ్యాథ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇట్లా కోడింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నౌ.